హాయ్ హలో నమస్తే. సింహాచలంలో విశాఖపట్నం సింహాచలంలో ఒక మహోత్సవం, హిందూ మహోత్సవంలో ఒక గోడ కూలి ఆ యొక్క టెంపుల్ దగ్గర ఒక ప్రమాదం జరిగి చాలామంది చనిపోయారు. సో వాళ్ళ కుటుంబాలకి మేము సానుభూతి తెలుపుతున్నాము. వాళ్ళ యొక్క మా ఫ్యామిలీ మెంబర్స్కి వీ పే అవర్ డీప్ కండోలెన్సెస్. ఎవరైతే మరణించారో వాళ్ళకి దురదృష్టవ ఇన్సిడెంట్గా ఐఎమ్ ఫీలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ అండ్ మై ఛానల్ అండ్ మై ఛానల్ వ్యూవర్స్ తరపున చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు కండోలెన్సెస్. అయితే నాకు ఇప్పుడు చాలా రోజుల నుంచి అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత పెద్ద ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ముందుగా చెక్ చేయరా, గోడలు ఎట్లా ఉన్నాయి, బిల్డింగ్ ఎలా ఉంది, ఇంతమంది తోపులాట జరిగితే ఇక్కడ ఏమైనా ప్రమాదం జరిగిద్దా అనేది క్రాస్ చెక్ చేయరా, ఎందుకు చేయరు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇక్కడ వాళ్ళు ఎందుకు చేయరు? ఇప్పుడు నాకు తెలిసిన వరకు ఇదిగో ఈ ఉత్సవాలకు సంబంధించి హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఈ ఉత్సవాలకు సంబంధించి మేము ఒక స్పెషల్ టీంని వేసాము, ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు, స్పెషల్ టీంని వేసాము, ఈ ఉత్సవంలో ఆమె భారీ భద్రత వేసాము, సెక్యూరిటీ పెంచాము. అదంతా ఓకే, సెక్యూరిటీ పెంచారు, భద్రత వేసారు, జనాలు వస్తారు కాబట్టి లైన్లో నిలబెడటానికి పోలీసులు పెంచారు, అదంతా కరెక్ట్. ఫిట్నెస్ ఆఫ్ ది టెంపుల్ చెక్ చేశారా? ఫిట్నెస్ ఆఫ్ ది టెంపుల్ చెక్ చేశారా? చూడరా, అది ఇంతమంది భారీగా వెళ్తున్నప్పుడు జనాలు వస్తారు, క్రౌడ్ మేనేజ్మెంట్, ఎనీబడి పోలీసులు ఉన్నారు కాబట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తారండి. వాట్ అబౌట్ ద ఫిట్నెస్ మేనేజ్మెంట్ ఆఫ్ ది టెంపుల్? అది చూడాలి కదా. ఇప్పుడు ఎవరో ఒక విఐపి వెళ్తుంటే ఫ్లైట్ ఫిట్నెస్ చెక్ చేస్తారు కదా. ఒక్కడే వెళ్ళేది, ఒక విఐపి వెళ్తాడండి. ఎవరో విఐపి ఒక్కడు వెళ్తుంటే ఆ ఒక్కని కోసం ఒక ఫ్లైట్, ఆ ఫ్లైట్ పైకి వెళ్ళి ఎక్కడ కింద పడి అతను చచ్చిపోతాడు, ఒక్కడు చచ్చిపోతాడేమని ఇంత భయంతో ఫ్లైట్ పైకి వెళ్ళక ముందే మొత్తం ఫిట్నెస్ చెక్ చేసి అంత చెక్ చేసి ఇంకొకసారి సర్వీసింగ్ చేసి అప్పుడుగా విఐపి విమానం ఎక్కి పైకి పోడు. ఏది ఒక్కడి కోసం ఇంత ఫిట్నెస్ చెక్ చేస్తారా? వెహికల్ ఫిట్నెస్. అంతమంది లక్షల మంది టెంపుల్ వస్తుంటే టెంపుల్ ఫిట్నెస్ చూడరా, ఫిట్నెస్ టెస్ట్ చేయరా? మరి దారుణం కదా ఇది. అంటే వచ్చే భక్తులదే ఉందండి. ఇప్పుడు ఇట్లాంటి ఉత్సవాలకు వచ్చే వాళ్ళు ఏమన్నా ఈ విఐపీలు వెళ్ళరు కదా. విఐపీలకి స్పెషల్ దర్శనాలు ఉంటాయి. పాపం ఈ లైన్లో నిలబడి తోసుకొని పోయేది ఎవరో ఏ రోగస్తులో, కామన్ మ్యాన్ ఏ రోగస్తులో, ఏదో అక్కడ గుడికి వెళ్తే నాకు మంచి జరిగిద్దని నమ్మేటువంటి వాళ్ళే కదా అక్కడికి వెళ్ళేది. ఏ మంచి జరిగిద్దని కామన్ మ్యాన్ భక్తితోటి, భక్తి శ్రద్ధలతోటి అక్కడ పోతారు వాళ్ళు. వాడికి ఏదో ఒకటి రోగం ఉండొచ్చు, డబ్బులు కావాలి, లేదంటే నష్టం వస్తుంది, వ్యాపారంలో రావాలి, లేదంటే ఆల్రెడీ రోగం నుంచి కోలుకున్నాడు, లేదంటే ఆల్రెడీ డబ్బులు వచ్చాయి, కృతజ్ఞతాభావంతో దేవుని దగ్గరికి పోతున్నాడు అనుకోండి. బట్ వీళ్ళంతా కామన్ పీపుల్ కదా. కామన్ పీపుల్ వెళ్ళినప్పుడు అక్కడ ఫిట్నెస్ టెస్ట్ చేయకుండా అంత పెద్ద భారీ ప్రోగ్రామ్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇది గవర్నమెంట్ని ఆలోచించాలి. ఓకే. అయితే ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రసంగం ఇచ్చారు. ఇప్పుడు దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఒక సంబంధం ఏంటంటే, ఒక జన సైనికుడు ఒక పోస్ట్ చేశాడు, పోస్ట్ చేసి దాన్ని డిలీట్ చేశాడు. అది ఎందుకు డిలీట్ చేసి, ఇప్పుడు చూడు, నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం ఇస్తూ ఏమన్నారు, మీరే వినండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం ఇస్తూ ఏమన్నారు, నేను అది వినిపిస్తాను చూడండి. పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రసంగం ఇస్తూ ఒక మాట అన్నారు, ఆ మాట వినిపిస్తున్నాను మీకు. ఇలాంటి సమయం, ఎలాంటి కష్టమైన సమయం కాబట్టి నిత్యం విమర్శించే, మోదీ గారిని విమర్శించే నాయకులు కూడా ఈ రోజు నాకు మద్దతు తెలుపుతా ఉన్నారు. దేశం అంత ఏకతాటిపైకి వచ్చింది మొట్టమొదటిసారి. ఇలాంటి సమయంలో నేనేం నిలదేనండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మన డిఫరెన్సెస్ అసలు, ఉగ్రవాదం మీద మటుకు, హింస మీద మటుకు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, మనందరం ఒకటే మాట్లాడాలి. దీంట్లో మాట్లాడితే ఓట్లు పోతాయా, దీంట్లో మాట్లాడితే ఓట్లు వస్తాయి, ఇవన్నీ ఆలోచించుకోండి. వెదర్ యూ హ్యావ్ స్పోకెన్ ట్రూత్ ఆర్ నాట్. సత్యమేవ జయతే. నువ్వు ఒకటే మాట్లాడు, నేను ఓట్లు వస్తాయని నేను రాలా, మార్పు తీసుకురాగలం. సరే, ఇదంతా దీన్ని ఎందుకు చూపించానంటే, వెదర్ హీ హావ్ స్పోకెన్ ట్రూత్ ఆర్ నాట్, సత్యమేవ జయతే అని నేను ఒక ప్రసంగం ఇచ్చాడండి. అది మొత్తం చూపిస్తే మళ్ళీ మీకు ఎందుకు లేని మీకు చూపించట్లేదు. అంటే నిన్న ఆయన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, కొంతమంది జర్నలిస్టులు కూడా నా దగ్గరకు వస్తే, మీరెందుకు
ఏమంటారు, నొసుకుతున్నారు, నిజం ధైర్యంగా చెప్పగలిగేటట్టు ఉండాలి, నిజం చెప్పాలి కదా ధైర్యంగా అని చెప్పి నిజం, ధైర్యం, సత్యం, ట్రూత్, సత్యమేవ జయతే ఇలాంటి ప్రసంగాలు ఇచ్చాడు నేను పవన్ కళ్యాణ్ గారు. మరి సరే జనసేన సైనికుడు ఈ యొక్క సింహాచల సంధానోత్సవ దారుణం గురించి ఒక ట్వీట్ చేశాడండి. ఇది చూడండి, ఒక ట్వీట్ చేశాడు. ఇక ఏంటి, దీని గురించి ఏం రాశాడు? సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి, గోడకూలి 7 మంది భక్తులు మృతి. ఎవరు రాస్తున్నారు? డాక్టర్ సందీప్ పంచకర్ల, సందీప్ జేఎస్పీ, జనసేన. కార్యకర్తలు ఎడతిరిగి కొద్ది కార్యకర్తలు నిజాయితీగానే ఉంటారు. ఇతను కొద్ది నిజాయితీగా అక్కడ జరిగిన దృశ్యం రాశాడు. ఎవరు? జనసేన కార్యకర్త. సింహాద్రి అప్పన్న సందనోత్సవం అపశృతి, గోడకూలి 7 మంది భక్తుల మృతి, వందల సంఖ్యలో క్షత్రగాత్రులు అయ్యారు. ఓకే, లక్షలాది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో గోడలు పటిష్టత, నేను అదే చెప్తున్నా, ఫిట్నెస్ ఆఫ్ ది టెంపుల్, ఇతను అదే రాశాడు, గోడల పటిష్టత, రక్షణ చర్యలు, ముందస్తు జాగ్రత్తపై జనసేన పార్టీ తరపున ఎంత కోరినా, అంటే వీళ్ళు ఆల్రెడీ ప్రభుత్వానికి చెప్పారు జనసేన తరపున ఈ యొక్క గోడల పటిష్టత, రక్షణ చర్యల ముందు జాగ్రత్త తీసుకోండి అని జనసేన పార్టీ తరపున ఎంత కోరినా కనీసం స్పందించని ఆలయ ఇన్ఛార్జి ఈవో సుబ్బారావు అని అతను పోస్ట్ చేశాడు. ఓకే, అంటే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళకి డౌట్ వచ్చి వీళ్ళు గోడలు వీక్గా ఉన్నాయని చెప్పినట్టే కదా అర్థం. ఎవరో రిప్రజెంట్ చేశారనే కదా అర్థం. జనసేన తరపున వాళ్ళు రిప్రజెంట్ చేశారు. ఎవరు? ఈ యొక్క జన సైనికులు. వాళ్ళు ఆనెస్ట్గా వెళ్ళారు, చెప్పారు గోడలు వీక్గా ఉన్నాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని ఇది పోస్ట్ చేశాడు. మరి దీంట్లో అబద్ధం ఏంది అని అంటే ఇది డిలీట్ చేశాడు అతను. ఎవరైతే ఇది పోస్ట్ చేసినటువంటి జన సైనికుడు ఉన్నాడో ఈ పోస్ట్ని పోస్ట్ చేసి కొద్దిసేపు తర్వాత దాన్ని డిలీట్ చేశాడు ట్విట్టర్లో నుంచి. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగేది ఏంటంటే, అతను ఒక జన సైనికుడు నిజం చెప్పాడు. అతను గోడలు వీక్గా ఉన్నాయి, పడిపోతాయని మేము ముందుగానే చెప్పాము, కానీ ఈవో స్పందించలేదు అని చెప్పి అతను పోస్ట్ చేసి ఆ ట్వీట్ని డిలీట్ చేశాడంటే అతనికి పార్టీ ఆఫీస్ నుంచో లేదంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచో నువ్వు ఆ ట్వీట్ డిలీట్ చేయమంటేనే కదా డిలీట్ చేసి ఉంటాడు. డిలీట్ చేయమంటారు కదా. మరి ఎందుకు ఇక్కడ అంటే ఇప్పుడు అది సత్యం చెప్పిన ఒక జన సైనికుడిని మీరు ట్వీట్ డిలీట్ చేయించారంటే మీరు అబద్ధం చెప్పడానికి సిద్ధపడ్డారనే కదా అర్థం. నిన్నేమో పవన్ కళ్యాణ్ గారు సత్యమేవ జయతే, ట్రూత్, నిజాయితీ, నిజం మాట్లాడాలి, ఇది ఇంత ప్రసంగాలు ఇచ్చారు నిన్న పవన్ కళ్యాణ్ గారు. ఆయన చూసి మోటివేట్ అయ్యాడు జన సైనికుడు నిజమే మాట్లాడాలని. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ప్రసంగిస్తే కుర్రోళ్ళు ఫాలో అవుతారు ఆబ్వియస్లీ. అతను మోటివేట్ అయ్యి మా నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు మరి సత్యమేవ జయతే, సత్యం చెప్పమన్నాడు అని చెప్పి అతను ట్వీట్ చేశాడు ట్విట్టర్లో. ఏమని? ఇదిగంటే మేము ఆల్రెడీ గోడ వీక్గా ఉంది, పడిపోతుందని మేము ఆల్రెడీ ఆలయ అధికారులకు చెప్పాము అని అతను ట్వీట్ చేశాడు. వెంటనే మరి ఎక్కడ ప్రెజర్ వచ్చిందో అతను డిలీట్ చేశాడు దాన్ని. నేనేమన్నానంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడండి చాలా బాధాకరము. గోడ కూలిపోయి ఇంతమంది మరణించడం అనేది బాధాకరమైన విషయం. సో అది మ్యాటర్. ఓకే, ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఏ ఉత్సవం జరిగినా సరే క్రౌడ్ మేనేజ్మెంట్ పెట్టే దృష్టి, ఫిట్నెస్ ఆఫ్ ది అంబియన్స్ కూడా దృష్టి పెట్టాలని రిక్వెస్ట్. థ్యాంక్ యూ, నమస్కారం.